హాయ్ అండి, ఈరోజు కూడా ఎంత చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి స్ట్రైట్ ప్యాంట్ని ఈజీగా బిగినర్స్ కూడా ఎలా కుట్టుకోవచ్చు, క్లాత్ తక్కువ ఉన్నా కూడా మనం ఏ రకంగా అడ్జస్ట్ చేసి కుట్టుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలోనైతే చూపించిపోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకొని ఐరన్ అయితే చేసుకోవాలండి. ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల ఎక్కడ నుడతలు పడకుండా మనకి స్టిచ్చింగ్లోనే ఇంకా అలాగే కట్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ చేసుకునేటప్పుడు మన వైపు క్లోజ్డ్ సైడ్ ఉండాలి, ఆపోజిట్ సైడ్ ఓపెన్ సైడ్ అయితే ఉండాలన్నమాట. మనకి కరెక్ట్గా ఫిట్ అయిన ప్యాంట్ని తీసుకొని ఈ రకంగా సీట్ దగ్గర జాగ్రత్తగా చూసుకొని అక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రానైతే ఈ రకంగా మార్కింగ్ చేసుకోవాలండి. కాళ్ళ దగ్గర కూడాను మనము 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట. అలాగే సీట్ దగ్గర చూసుకున్నట్లయితే స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనము లోతు తీస్తామన్నమాట. ఏ రకంగా తీయాలి అనేది కూడా చూపిస్తాను. మన ప్యాంటు పై భాగం ఏదైతే ఉంటుందో, అంటే ఎలాస్టిక్ భాగం ఏదైతే ఉంటుందో దానికోసం అయితే పార్ట్ మనం వేరేగా కట్ చేసుకోవాలి. మన ముందు ఉన్న పార్ట్ ఏదైతే ఉందో 3 ఇంచెస్ పార్ట్, దాన్ని కట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడైతే నేను మార్కింగ్ అంతా చేసేసుకున్నాను. అండ్ లోతు చూసుకొని అక్కడ లోతు ప్రకారం ఈ రకంగా గీసుకుంటున్నానండి. ఇప్పుడైతే మార్కింగ్ ప్రకారం నేను కట్ చేసుకున్నానండి. అండ్ అలాగే నా వైపు ఉన్న క్లోజింగ్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ రకంగా బెల్ట్ లాగా అయితే కట్ చేసుకున్నాను. అది 3 ఇంచెస్ ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి. ఫోల్డింగ్లో ఉండి 3 ఇంచెస్ ఉండాలి, అంటే 6 అన్నమాట. ఈ రకంగాను మనం సైజ్ చూసుకొని, నడుం సైజ్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ 2 పీసెస్ అయితే తీసుకొని ఒరిజినల్ సైడ్ లోపలికి పెట్టుకొని ఈ రకంగా ముందు సీట్ పార్ట్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. కిందన లోతు తీసుకున్నాం కదా, అక్కడ పైనుంచి కిందకి మొత్తం అంతా కూడాను స్టిచ్ అయితే చేయకుండాను లాస్ట్లోని 1 ఇంచ్ అయితే వదిలేసేయాలండి. ఇలా వదలడం ఎందుకు అనేది ఆఖరిలోనైతే చెప్తాను. అక్కడి నుంచి మనము మళ్ళీ డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే స్టిచ్ గట్టిగా ఉండడం కోసం మళ్ళీ వెనక్కి తిప్పుకొని ఈ రకంగాను పాదాన్ని ఎత్తి ఈ రకంగా మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. సో స్టిచ్ వేసుకున్న తర్వాత నడుం బెల్ట్ కోసం అయితే తీసుకున్నాం కదండి, ఆ పట్టీని తీసుకొని ఒరిజినల్ సైడు ఏదైతే ఉందో అది లోనకి పెట్టి మళ్ళీ తిన్నంగాను మనం దీనికి అటాచ్ చేస్తూ ఒక స్ట్రైట్ స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ వేసుకునేటప్పుడు ఎగుడు దిగుడు లేకుండా ఫ్యాబ్రిక్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని స్టిచ్ వేస్తూ ఉండాలండి ఎప్పుడైనా కూడాను. అప్పుడు పర్ఫెక్ట్గానైతే వస్తుందన్నమాట. ఈ రకంగా అతికించుకున్న తర్వాత మళ్ళీ టర్న్ చేసి ఒరిజినల్ సైడ్లోని మళ్ళీ ఇంకొక స్టిచ్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇంకొక దాన్ని కూడాను రెడీ చేసుకున్నాను ఈ విధంగాను. ఇప్పుడు రెండింటినీ కూడాను ఒకదానిపైన ఒకటి ఈ విధంగాను ఒరిజినల్ సైడ్ లోపలికి వచ్చేటట్టు పెట్టుకొని పైనుంచి కింద వరకు, అంటే నడుం బెల్ట్ దగ్గర నుంచి లెగ్ వరకు స్ట్రైట్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఎక్కడ కూడా ఫ్యాబ్రిక్ కదలకుండా జాగ్రత్తగానైతే స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గానైతే వస్తుంది, ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది, నీట్గా కూడా కనిపిస్తుంది. మన ఛానల్లోని స్టిచ్చింగ్ ఒకటే కాదండి, క్రాఫ్ట్స్, కిచెన్ టిప్స్, బ్యూటీ టిప్స్ ఇలా చాలానే ఉన్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకసారి ఛానల్లోకి విజిట్ చేసి చూడండి. ఇప్పుడైతే నేను బోత్ సైడ్స్ మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే స్ట్రాంగ్నెస్ కోసం. ఆ తర్వాత చూడండి ఈ రకంగాను అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు డౌన్ పార్ట్, అంటే లెగ్ పార్ట్ దగ్గర మనం కావాలి అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే కుర్తీకి సంబంధించి ఫ్యాబ్రిక్ మిగిలినట్లయితే దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని 3 ఇంచెస్ వెడల్పు ఇంకా అలాగే 7 ఇంచెస్ లెంత్ అయితే తీసుకొని, అంటే 14 అవుతుందండి. ఈ విధంగాను మనము లెగ్ పార్ట్ కింద అయితే వేసుకున్నట్లయితే మంచి డిజైన్ అయితే వస్తుంది. నేను లోపల సైడు ఈ విధంగాను పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒరిజినల్ సైడు ఈ పార్ట్ని అయితే తిప్పుకొని పైన కూడాను నేను స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను అనమాట. దీనివల్ల ఖర్చు అంతా కూడాను మనకి లోపలికైతే వెళ్ళిపోతుంది. చూడండి ఈ విధంగా పైకి అయితే తిప్పుకొని చుట్టూ అంతా కూడాను మనం స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడు చక్కగాను మనకి ప్యాంటు లోపల భాగం ఏదైతే ఉంటుందో అక్కడ ఏ రకమైన ఖర్చులు లేకుండా నీట్గానైతే వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగానైతే అవుతుందన్నమాట. ఇప్పుడు మనము రివర్స్ చేసుకొని లోపల నుంచి స్ట్రైట్గా మనము ఎక్కడైతే మనకి ఇస్తా పార్ట్ ఉంటుందో అక్కడ వరకు స్టిచ్ అయితే వేసుకోవాలండి. ముందు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక 1 ఇంచ్ వదిలేసాం కదండి, అది ఎందుకు వదిలేమో ఇప్పుడు నేను చెప్తాను. మన ప్యాంట్లు వేసుకునేటప్పుడు వెనకాల ఎత్తుపెట్టినట్టుగా కొంతమందికి వస్తుంది, అలాగే
ఓపెన్ చేసేటప్పుడు కూడాను అవి పైకి ఎత్తుగా కనిపిస్తుంది. స్టిచ్చింగ్ సరిగ్గా లేనప్పుడు అలా ఎత్తుగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు చూడండి, మొత్తం ఇటు అటు కూడాను 2 టైమ్స్ అయితే స్టిచ్ వేసుకున్నాను. ఆ తర్వాత మధ్యలో ఉన్నది ఈ రకంగా పట్టుకొని, అంటే ప్లస్ టైప్లోని మనం పట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేయడం వల్ల నీట్గానైతే కనిపిస్తుంది ప్యాంటు. అండ్ ఇప్పుడు ఇదంతా కూడా స్టిచ్ అయిపోయింది కదండి. పైనున్న బెల్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము. దాన్ని అయితే ఒక 1/2 ఇంచు ఈ రకంగా ఫోల్డ్ చేసుకొని పైన అంతా కూడాను స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్చింగ్ అందరూ చేస్తారు కానీ మనం వేసుకుంటే అది కంఫర్ట్నెస్ని ఇవ్వాలండి. గుచ్చుకున్నట్లు అలా ఉండకూడదు కాబట్టి మనం రఫ్లు ఎక్కడ కూడా కనిపించకుండా వేసుకోవాలి. ఇప్పుడైతే ఎలాస్టిక్ పార్ట్ ఎలా వేయాలో చూద్దాము. మన నడుము సైజు ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలి ఎలాస్టిక్ని. ఆ తర్వాత మధ్యలోకి ఈ రకంగా పెట్టి దాన్ని అయితే రఫ్ చేస్తున్నాను అనమాట. ఇలా రఫ్ చేయడం వల్ల ఏంటంటే ఎలాస్టిక్ ఊడిపోకుండా తెగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకొని ఈ బెల్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ మధ్యలోకి ఇది వచ్చేటట్టు, అంటే ఎలాస్టిక్ వచ్చేటట్టు పెట్టుకొని ఈ రకంగా సర్దుకొని నీట్గా ఎడ్జెస్లోని ఏమాత్రం కుట్టు ఆ ఎలాస్టిక్ మీద పడకుండా వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఎలాస్టిక్ని సర్దుకుంటూ ఒకవైపు లాగుతూ అయితే ఇక్కడ స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి కుట్టు కనుక దాని మీద పడినట్లయితే ఎలాస్టిక్ సాగదు. సో ఈ రకంగా వేసుకున్న తర్వాత మనకి రెడీ అయిపోతుంది. కావాలి అనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు, లేదు అనుకుంటే మధ్యలోని ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే ఇంకా గట్టిగా ఉంటుంది, ఎలాస్టిక్ పాడవకుండా ఉంటుంది. సో నేను మధ్యలోని కూడాను ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను అనమాట. మనకి ప్యాంట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఇలాంటి ప్యాంట్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.